కానీ నేను ఖచ్చితంగా అడుగుతా, ఈ కుటుంబాన్ని నేను ఈ ప్రశ్నలు అడుగుతా. కాంగ్రెస్ హీన చరిత్ర, ఇంకా దీనికంటే ఏమైనా వర్డ్ ఉంటే నన్ను అడుగుండ్రి. రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ గారు 181 ర్యాలీలు చేసిరు తన ఎంటైర్ లైఫ్లో. తన ఎంటైర్ జీవిత కాలంలో సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీతో కలిపి 181 ర్యాలీలు చేసిరు. కాకపోతే ఒక ర్యాలీలో తనకు తలనొప్పి అవుతుందని చెప్పి హోటల్లో పండుకున్నారు. అదే రోజు రాజీవ్ గాంధీ గారు, నేనేం కనెక్ట్ చేస్తలేను, నేనేం గంభీరమైన ఆరోపణలు కూడా చేస్తలేను, అంత కోయిన్సిడెన్సా అన్నది నా మొదటి ప్రశ్న. నా రెండో ప్రశ్న, అంత దిగ్గజ నేత, పూర్వ ప్రధాని, కాబోయే భావి ప్రధాని, దేశానికి దిక్సూచి, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెప్పాలనంటే ఒక అమృతపు కుండ రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, అంత దుర్ఘటనల తన మరణిస్తే ఒక్క కూడా పెద్ద కాంగ్రెస్ లీడర్ ఆయన ఎంబడి లేడా ఆ రోజు? కేవలం సామాన్య కార్యకర్తలే సచ్చిరు కదా. ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా ఎందుకు సావలే అన్నది నా రెండో ప్రశ్న. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ముందే తెలుసా అని నేనేమైనా గంభీరమైన ఆరోపణలు చేస్తలేను. ఇవాళ మీరు ఆలోచించే విధంగా నా ప్రశ్నలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నా. ఇలా చరిత్ర బయట పెట్టాలా అనన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి ఆరోపణలు అయితే నా అంత సంతోషించేటోడు ఎవడు లేడు. ఎందుకంటే రాజీవ్ గాంధీ నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మన భారతీయుడు కదా. భారతీయుడు కోసం భారత్ ఈ గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. కాకపోతే వీళ్ళు చేస్తున్న కథల వల్ల నాకు ప్రాబ్లం. నాకు గురువుజీ చెప్పిండు, వ్యక్తితోనేముంటుంది గిరి, సమస్యతో ప్రాబ్లం. సో ఈ వ్యక్తితో నాకు సమస్య లేదు. కాకపోతే వీళ్ళు సమస్యల పద్మవ్యూహం చేసిరు చూడు. 181 ర్యాలీలలో ఉన్నామే, 180 ర్యాలీలలో ఉన్నామే, ఇంకొక ర్యాలీ చేస్తుంటే ఏమవుతుండే? ఆ రోజు ఎందుకు లేదు? ఒక్క పెద్ద కాంగ్రెస్ లీడర్ కూడా ఎందుకు సావాలి? ప్రియాంక గాంధీ గారు కూడా అలా నాన్న ఇంత దుర్ఘటన మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు క్షమాభిక్ష నళిని వీళ్ళందరికీ పెట్టుమని చెప్పి సుప్రీంకోర్టులకు వీళ్లకు అత్యున్నత న్యాయస్థానాలకు కూడా కోరింది. అంత స్వభావ హృదయుల మళ్ళీ మోదీనేమో అట్లా చేయాలా, మోదీనేమో ఇట్లా చేయాలా, మోడీని తిరుతుంటే వీళ్ళకి ఆ గుండె రాదు ఎందుకు? ఆ ప్రేమ వీళ్ళ లోపల నేను ఎందుకు చూడలే? ఆనాటి ప్రేమ ఇవాళ ప్రేమ అయిపోయిందా? ప్రేమ నేను అడుగుతున్నా. ఇవాళ విశ్లేషకారులు ఏమంటారనంటే, ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా మాయినో ఏదైతే అడుగుపెట్టిన తర్వాత తను సోనియా గాంధీ లెక్క మాడినరు. సో మాడిన తర్వాత మనం సోనియా గాంధీ అనుకుంటాం. కోడలు కాకంటే ముందు ఆమె పేరు యాంటోనియో మాయినోనే కదా, కరెక్టా కదా? అంతే కదా, నేను అదే మాట అంటున్నా. సో కోడలు అయిన తర్వాత సోనియా గాంధీ అని ముద్దుగా పెట్టుకున్నారు వీళ్ళు పేరు. కానీ నా పాస్పోర్ట్లో మాత్రం ఇప్పటికీ యాంటోనియో మాయినోనే ఉంటుందనంట. సోనియా గాంధీ గారు మళ్ళీ ఆమె కాల్గుణమా లేకపోతే ఏందా నాకు తెలియదు. ఆమె వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు దుర్ఘటనలు చిత్రగుప్త చిట్టా ఇస్తున్నారు. చెప్పినా కదా, బాస్ని దర్శనం చేసుకుని వచ్చిన ఆయన యమపాశం ఎవరెవరికి ఎట్లెట్లేసారో మమ్మల్ని గుసబెట్టి ధర్మపురి సాక్షిగా ఈ దారామునికి చెప్పి, ఈ దారాముని చిత్రగుప్త చిట్టా ద్వారా ఇలా మేము ముంగటిపుతున్నాడు. కల్నల్ ఆనంద్ పేరు గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? ఇది ఎప్పుడన్నా మీకు? మన సంజయ్ గాంధీ గారికి మావగారు, ఫాదర్ ఇన్ లా, సడన్గా షార్ట్ డిస్టెన్స్ నుంచి కొట్టిపడేసిరండి. ఏమాయా కేసు? ఎట్లా? అరే ప్రధానమంత్రి కొడుకు, ఆయన స్వతహా ఫాదర్ ఇన్ లా కొట్టిపడేసిరు. దాని మీద ఏం లేదు. సంజయ్ గాంధీ గారు ప్లేన్ క్రాష్లో పోతారు, బాధపడుతుంది ఇందిరాగాంధీ. బట్ ఇంత దుర్ఘటన సావు ఏంది? రాజీవ్ గాంధీ గారు బ్లోన్ అప్ ఇన్ ఎ బాంబ్. నా దేశ ప్రధాని, పూర్వ ప్రధాని, నాకుంటుంది సెంటిమెంటు, మీకు లేకపోవచ్చు, మాకుంటుంది. భారతీయుడు కాబట్టి మాకు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు భావి ఒక మాజీ ప్రధాని అంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడు ఎవరు సావలే. హీ హాజ్ బీన్ బ్లోన్ అప్. చిత్తుడే ఉడికైతే చిత్తుడే. క్యూ? వై ద ఫ్యూ గైస్ వేర్ నాట్ ప్రజెంట్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ టైమ్? పర్హాప్స్ బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ జస్ట్ కనెక్ట్ ది డాట్స్. ప్రియాంక గాంధీ గారి ఫాదర్ ఇన్ లా, ప్రియాంక వాడ్రా గాంధీ గారి ఫాదర్ ఇన్ లా రాజేంద్ర వాడ్రా గెస్ట్ హౌస్లా చచ్చిపోయిన స్థితిలో దొరికిండు. ఆయన మృతదేహం దొరికింది న్యూఢిల్లీలో. ఏమయ్యా కేసు? ప్రియాంక వాడ్రా గాంధీ గారి సిస్టర్ ఇన్ లా, ఆడబిడ్డ, కార్ యాక్సిడెంట్లో జైపూర్ ఢిల్లీ హైవేలా ఢమాల్. ఏమయ్యా కేసు? ప్రియాంక వాడ్రా గాంధీ గారి మర్ది అని అంటారా, బ్రదర్ ఇన్ లా అంటారా, నాకు వరుస వారిగా తెలియదు. బ్రదర్ ఇన్ లా అంటే మర్దే కదా, మర్ది. హోటల్ మొరాదాబాద్ హోటల్లా మరణించి దొరికిండు. ఏమయ్యా కేసు? రాజీవ్ గాంధీ క్లోజెస్ట్ ఫ్రెండ్ మాధవరావు సింధియా, రాజేష్ పైలట్, వీళ్ళు ముగ్గురు కలిసి పోయేటోళ్ళు హఠాత్తున పోతారు. ఏమయ్యా కేసులు?
ఏమా ఈ కేసులు? ఇది ఎవరు కాలుపెట్టిన తర్వాత ఈ ఘటనలు జరిగినాయి అని అనేదే ఒక పెద్ద ప్రశ్న. వీడికి ఆగిపోయిందా? నాకు కనిపించింది మీకు కూడా కనిపిస్తుందా? ఈ ఆరోపణల దర్యాప్తు జరగాలనా? వీళ్ళు అడుగుపెట్టిన తర్వాత నాంబి నారాయణకి ఏమైంది అని అన్నది నా ఉత్కంఠ. ఎందుకు నాంబి నారాయణ మీద అన్ని కేసులు పట్టేకి? సినిమా కూడా చూసినాం మనం. హిందూ టెర్రరిజం అనే ఒక వర్డ్ వచ్చింది. పాకిస్తానీ టెర్రరిస్టులు జైళ్ళ నుంచి ఇడిచిపెట్టిర్రు. మన దేశ రక్షణ వ్యవస్థను హస్తగతం పట్టించడానికి ప్రయత్నం చేసిండ్రు. మన సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ల జాకెట్లు ఇచ్చేంత స్తోమత లేదా నా దేశానికి? ఫైటర్ ప్లేన్లు కొనేంత స్తోమత లేదా నా దేశానికి? కాశ్మీరీ పండిట్ల జెనోసైడ్ అవుతుంటే మనం అందరం కుసోన్ చూస్తున్నామా? 26/11 జరుగుతున్నప్పుడు సాఫ్ట్వేర్ టెర్రర్ అని చెప్పి ముద్రిస్తామా? డిఫాల్టర్లకు లోన్లు ఇస్తాము, లోన్లు గాయమైపోతారు, తర్వాత మోదీ వచ్చినాక పారిపోయినరు, కొట్టేసిండ్రు అని చెప్తారు. ఎవరి టైంలో ఇచ్చిండ్రు, ఎవరి టైంలో పోయినరు? చైనీస్ అంబాసిడర్ని మనం ఎందుకు కలుస్తాము? ఏం ఒప్పందాలు రాసుకుంటామేమో? అది మోదీ సర్కార్ వచ్చినాక బయటపడుతుందా? పార్లమెంట్ మీద అటాక్ జరిగింది తెలుసు కదా మీకు అందరికీ. పార్లమెంట్లో ఆ రోజు ఇద్దరూ రాలే, తల్లి మనం ఉన్నట్టు తల్లి ఇంకా కొడుకులు ఇద్దరూ రాలే. అటెండెన్స్ తీసి చూసుకోరు. నేను వాస్తవాలు చెప్తున్నా. డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్ ఒకసారి. ఈ దేశం ఎవరి చేతులు ఉంటే గట్టిగా ఉంటుంది. అమ్మ తోడు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.